అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పచ్చి మామిడికాయలతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ రోజు నేను పచ్చి మామిడికాయలతో ఒక మంచి కొబ్బరి అన్నం రెసిపీ చేసి చూపించబోతున్నాను. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం మసాలా పేస్ట్ చేయడానికి నేను ఇక్కడ అన్ని పదార్థాలు రెడీగా ఉంచాను. ముందుగా ఒక మిక్సర్ జార్లో ఒక బౌల్ అంత చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక కప్ అంత తురిమిన పచ్చి కొబ్బరి, తరిగిన 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీరు వీటిని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొన్ని కరివేపాకులు, గుప్పెడంత పుదీనా ఆకులు, గుప్పెడ కొత్తిమీర వేసి ఒక్కసారి రుబ్బాలి. ఇందులో ఏ మాత్రం నీళ్లు పోయకుండా ఇది కొంచెం బరక్క అయ్యేట్టు రుబ్బాలి. దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అన్నానికి తాలింపు వేయడానికి ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు కప్పంత వేరుశనగల పప్పులు వేసి వేయించాలి. మీకు కావాలంటే పొట్టు తీసిన పల్లీలు కూడా వాడుకోవచ్చు. తర్వాత 3 ఎండుమిరపకాయల్ని సగానికి కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు పావు టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి అంత బాగా కలపాలి. ఇందులో రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలిపి 2-3 నిమిషాలు వేయించాలి. నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ అంత కల్లుప్పు వేస్తున్నాను. ఇది లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. దీని నుంచి మంచి అరోమా అయితే వస్తుంది. పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ మిశ్రమాన్ని కనీసం 5 నిమిషాలు వేయించాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో పావు టీ స్పూన్ అంత పసుపు వేసి కలుపుతున్నాను. దీనివల్ల రైస్లో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇందులో తేమ మొత్తం పోయింది కాబట్టి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 1 కప్ అంత బాస్మతి రైస్ని ఉడికించి ఉంచాను. ఇది 250 ml కప్. బాస్మతి బియ్యం లేకపోతే మీరు మామూలు బియ్యాన్ని వాడుకోవచ్చు. కొబ్బరి మామిడికాయ మసాలాతో రైస్ని జాగ్రత్తగా మిక్స్ చేయాలి. అంతే, అన్నం మొత్తానికి ఈ మసాలా మొత్తం బాగా పట్టిన తర్వాత మామిడికాయ కొబ్బరి అన్నం తయారైనట్టే. దీన్ని కరకరాలాడే బంగాళదుంప వేపుడు, బంగాళదుంప చిప్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ హోమ్ మేడ్ పొటాటో చిప్స్ ఎలా చేయాలో ఒక వీడియోలో చేసి ఉంచాను. మీరు ఆ లింక్ కూడా చూడొచ్చు. ఈ మామిడికాయ కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. డిస్క్రిప్షన్లో వేరే రైస్ రెసిపీస్ లింక్స్ కూడా ఇచ్చాను. మీరు ఆ లింక్స్ చూసి ఆ రెసిపీస్ కూడా ట్రై చేయొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.